గురుజాడ అప్పారావు గారు ఒక మాట అన్నారు, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అని. ఈరోజు అది మనం గుర్తు చేసుకోవడానికి ఇక్కడ సమావేశం అయ్యాం. ఈరోజు మీరు చూస్తే ఈసారి వరల్డ్ పాపులేషన్ దినోత్సవం సందర్భంగా మెయిన్ థీమ్ వాళ్ళు ఇచ్చింది యువత ఆశలను ఆకాంక్షలను సాకారం చేయడం, రియలైజింగ్ ది హోప్స్ అండ్ ఆస్పిరేషన్స్ ఆఫ్ యంగ్ పీపుల్ టుడే అండ్ ఫర్ ది ఫ్యూచర్. నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు జనాభా నియంత్రణ కాదు, జనాభా సంరక్షణ ఒక నూతనమైన చరిత్ర ఈ రోజుతోనే ప్రారంభం అవుతుందని మరొకసారి తెలియజేస్తున్నా. ఒకప్పుడు నేను కూడా జనాభా తగ్గించాలని ఆలోచించాను. నాకు చాలామంది చెప్పారు అప్పుడు జనాభా తగ్గించడం అంత సులభం కాదని. మేధావులందరూ చెప్పారు జనాభా తగ్గించడం కష్టం, ముందు ఫిమేల్ లిటరసీ రావాలి, పేదరికం పోవాలి, అప్పుడే జనాభా తగ్గుతుందని చెప్పారు. నేను ఆలోచించాను, ఇదొక విషియస్ సర్కిల్. ఇది ఒకవేళ అందరినీ ఆడపిల్లలందరినీ చదివించాలంటే 20-30 ఏళ్ళు పడుతుంది. పేదరికం పూర్తిగా తొలగించాలంటే 40-50 ఏళ్ళు పడుతుంది. అప్పటికి జనాభా పెరుగుతానే ఉంటుందని కొన్ని నిర్ణయాలు చేశాను. ఆ నిర్ణయాలు మీరు చూస్తే ఎవరైనా పోటీ చేయాలంటే 2 కంటే ఎక్కువ మంది పిల్లలుంటే పోటీకి అర్హత లేదని స్థానిక సంస్థల చట్టాన్ని తీసుకొచ్చాను. ఇంకొక పక్కన ఒకప్పుడు 2 పిల్లలు అనేవాళ్ళం, ఒకరు ముద్దు, 2 ఓకే, 3 వద్దని ఆ రోజు క్యాంపెయిన్ చేశాం. ఈరోజు నేనే మళ్ళా ముందుకు వచ్చాను, దూరదృష్టితో ఆలోచించాను. అంటే ఎప్పటికప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ పిల్లలు ఉన్నారు. 25 సంవత్సరాల కంటే ముందు ఐటీ, దీనివల్ల లాభం ఏంటని ఆలోచించాను. ఆ రోజు ఐటీ ఆలోచించి ఐటీని ప్రమోట్ చేశాను. ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నా, ప్రపంచం మొత్తం ఐటీ అంటే దానికి చిరునామా తెలుగు జాతి అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. 25 సంవత్సరాలు ప్రపంచంలో ఏ దేశానికి పోయినా తెలుగువాడు ఉంటాడు. ప్రపంచంలో ఏ దేశంలో చూసినా అత్యధిక ఆదాయం సంపాదించే జాతి తెలుగు జాతి అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇది జరిగింది 25 ఏళ్ళు. ఆ రోజు ఐటీ మాట్లాడా, ఈరోజు ఏఐ మాట్లాడుతున్నా. ఈరోజు ఇక్కడ ఆడపిల్లలు ఉన్నారు. ఒకప్పుడు తల్లిదండ్రులు ఆడపిల్లల్ని చదివించాలంటే చాలా కష్టపడేవాళ్ళు. ఆ రోజు అందరూ ఆలోచించేది ఆడపిల్లల్ని ఎంత తొందరగా పెళ్ళిళ్ళు చేసి అత్తవారింటికి పంపిస్తే బాధ్యత అయిపోతుంది అనుకునేవాళ్ళు. ఆ రోజు నేను ఆలోచించాను, మా ఆడబిడ్డల్ని చదివించాలి. మగ పిల్లలైనా ఆడపిల్లలైనా తల్లిదండ్రులకు ఒకటే. ఒక మాటలో చెప్పాలంటే, మీరు ఆడపిల్లల్ని బాగా చదివిస్తే తల్లిదండ్రులు బాగా చూసుకునేది కూడా మా ఆడబిడ్డలే అని చెప్పి ఆ రోజు చెప్పాం. నేను దాంతో ఆగలేదు. ఉద్యోగాల్లో, కాలేజీల్లో 33% రిజర్వేషన్లు పెట్టాను. చాలామంది అన్నారు మెరిట్లో సీట్లు వస్తాయి, 33 అంటే 50% క్రాస్ అవుతారు. మాదేంటంటే బ్యాక్లాగ్ చాలా ఉంది. ఇంతవరకు మగపిల్లలకే సీట్లు వచ్చాయి, అవి ఫిలప్ కావాలంటే కొంత సమయం పడుతుంది. ఆడపిల్లల్ని ప్రోత్సహిద్దామని ముందుకు పోయాను. ఈరోజు నేను గర్వపడుతున్నా,
ఒకప్పుడు మీరు చూస్తే వరకట్నం ఉండేది, ఇప్పుడు ఎదురు కట్నం వచ్చింది. ఆడబిడ్డలకు డబ్బులు ఇచ్చి పెళ్లిళ్ళు చేసుకునే పరిస్థితికి వచ్చారు. నేను ఎక్కడ చూసినా అడుగుతున్నా, భార్యాభర్త ఇద్దరు ఐటీలో ఉంటారు, ఇద్దరు ఉంటే ఇద్దరిని పిలిపించి అడుగుతున్నా ఎవరి ఆదాయం ఎంత అని. 180% భార్యల ఆదాయమే ఎక్కువ ఉంది భర్త కంటే కూడా. మా ఇంట్లో కూడా నా ఆదాయం కంటే నా భార్య ఆదాయమే ఎక్కువ ఉంది. మా కొడుకు ఆదాయం కంటే మా కోడల ఆదాయమే ఎక్కువ ఉంది. ఇవన్నీ పరిస్థితులు మారాయి. ఈరోజు మనందరం కూడా నేను మాట్లాడేది డిఫరెంట్ టెక్నాలజీస్ మాట్లాడుతున్నా. ఈరోజు పిల్లలు మీరందరూ ఉన్నారు, మీరు రేపు గురించి ఆలోచిస్తారు, నేను ఎల్లుండి గురించి ఆలోచిస్తా. మీకో నాకో తేడా అదే. నేను ఆలోచించేది రాబోయే 25 సంవత్సరాల్లో ఏం జరుగుతుందో ఇప్పుడే ఆలోచించి అది ఈరోజే ప్రారంభించడం నేను ఎప్పుడూ చేసే పని. ఇటీవల కాలంలో మీరు చూశారు, అనేక వినూత్నమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. ఈరోజు మీ అందరికీ చెప్తున్నా, రాసి పెట్టుకోండి, అమరావతి ప్రపంచంలోనే ఒక బ్రహ్మాండమైన నగరంగా తయారవుతుంది. తెలుగు జాతి గర్వపడే విధంగా ప్రపంచం మెచ్చుకునే నగరం తయారవుతుంది. ఇంకో పక్కన మీరు చూస్తే ఈరోజు పట్టిసీమ ద్వారా నీళ్లు తీసుకొస్తే ఈ సంవత్సరం వర్షాలు పడకపోతే కృష్ణా ఏదైతే డెల్టా ఉందో దానికి ఈరోజు ఒక సంజీవనిగా పనిచేసే పరిస్థితికి వచ్చింది. నేను ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, రాబోయే సంవత్సరం పోలవరం పూర్తి చేసి కృష్ణా నదికి తీసుకొచ్చి నదుల అనుసంధానానికి శ్రీకారం చుడతాం. ఇవన్నీ భవిష్యత్తు కోసం చేసే కార్యక్రమాలు. ఎవరి కోసం చేస్తున్నామంటే ప్రజల కోసం చేస్తున్నాం. కానీ ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, రాను రాను జనాభా తగ్గిపోతా ఉంది. చైనా ఒకప్పుడు ఒక చైల్డ్ నామ్ పెట్టారు. ఈరోజు ఫెర్టిలిటీ రేట్ 2.1 ఉంటే రీప్లేస్మెంట్ లెవెల్ ఉంటుంది. చైనాలో 1కి పడిపోయింది. సింగపూర్ 0.9కి పడిపోయింది. జపాన్ ఇంకా ఎక్కువ పడిపోయే పరిస్థితికి వచ్చింది. సౌత్ కొరియా 0.7కి పడిపోయింది. ఇండియా కూడా 1.9కి వచ్చాం. ఆంధ్రప్రదేశ్ 1.5కి వచ్చాం. మనం ఆలోచించకపోతే ఇది 1 కంటే తగ్గుతుంది. ఆ తర్వాత మనం పనిచేసేది మెషిన్ల కోసం పనిచేయాలి. మెషిన్లు కూడా వచ్చేస్తున్నాయి. ఈరోజు నేను స్పేస్ సిటీ తీసుకొచ్చాను. శాటిలైట్స్ అన్ని మన రాష్ట్రంలోనే లాంచ్ చేసే విధంగా స్పేస్ సిటీ వస్తుంది. డ్రోన్ సిటీ వస్తూ ఉంది. యుద్ధాలు చేయాలన్నా సివిలియన్ అప్లికేషన్స్ కానీ తొందరలోనే డ్రోన్ అంబులెన్స్ కూడా వచ్చేస్తుంది. ఎక్కడన్నా ఎవరికైనా ఆరోగ్యం బాగలేకపోతే మీ ఇంటి మీదకి వచ్చి పేషెంట్ తీసుకొని నేరుగా హాస్పిటల్కి తీసుకొచ్చే రోజు తొందరలోనే వస్తుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎలక్ట్రానిక్స్ వచ్చేసాయి, వేరబుల్స్ వచ్చాయి. ఈరోజు మనం తినే తిండి ఎంత తినాలి, గ్లూకోజ్ లెవెల్ చూసుకొని తినే తిండి పరిస్థితికి వచ్చాం. హాస్పిటల్లో ఉండక్కర్లేదు, ఇంట్లో ఉంటే మానిటరింగ్ హాస్పిటలింగ్ చేసి అవసరమైతే అంబులెన్స్ లిఫ్టింగ్ కానీ లేకపోతే డ్రోన్ లిఫ్టింగ్ చేసే పరిస్థితికి వచ్చాం. ఇలాంటివన్నీ వచ్చినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఒకప్పుడు కరెంటు ఉత్పత్తి చేసేవాళ్ళం, ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు.
ఈరోజు మీ యొక్క ఇంటి పైన కరెంటు ఉత్పత్తి చేసుకుంటున్నాం. ఈరోజు ఈ బిల్డింగ్ పైన కరెంటు ఉత్పత్తి చేసుకొని కిందన ఏసీ పెట్టుకొని కంఫర్టబుల్గా ఉండగలుగుతున్నామంటే అది ఈరోజు సోలార్ ఎనర్జీ కానీ గ్రీన్ ఎనర్జీ వచ్చే పరిస్థితి వచ్చింది. అయితే ఇవన్నీ ఒక ఎత్తు, దీనికి మూలం జనాభా లేకపోతే మనం చాలా సమస్యలు వస్తాయి. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబం ఉండేది, పిల్లలు చాలామందికి మీకు ఐడియా ఉండదు, ఇక్కడ పెద్దవాళ్ళకు కొంతమందికి ఏముంటుంది. ఇప్పుడు అన్నీ కూడా కుటుంబాలన్నీ మైక్రో ఫ్యామిలీస్ అయిపోయినాయి. భార్యాభర్త టెన్షన్ లైఫ్, ఇద్దరికి ఉద్యోగం, అక్కడి నుంచి ఆలోచనలు డిఫరెంట్గా వచ్చాయి. ఇంట్లో ఎవరు చూసుకునే వాళ్ళు లేరు కాబట్టి పిల్లలుంటే ఒకరు, లేకపోతే వద్దు, డబుల్ ఇన్కమ్, నో కిడ్స్, లెట్ us ఎంజాయ్ చేసే పరిస్థితికి వచ్చాం. ఇది ఒకసారి ఇది ఆలోచిస్తే చాలా ప్రమాదం కూడా. ఇంకా రాను రాను రోబోస్ కూడా వస్తున్నాయి. కానీ రోబోటిక్స్ కానీ ఇవన్నీ వచ్చినా మనుషులు లేకపోతే నిరర్థం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మన దేశంలో కాదు, 40 దేశాల్లో జనాభా తగ్గుతూ ఉంది. ఈరోజు మన దేశంలో జనాభా ఈ మాత్రం ఉందంటే బీహార్, యూపీ ఈ రెండు కాపాడుతున్నాయి. దక్షిణ భారతదేశం మొత్తం కూడా దెబ్బతినే పరిస్థితికి వచ్చాయి. ఈరోజు ఒకప్పుడు నేను కూడా ఎకనామిక్ స్టూడెంట్ని, పాపులేషన్ ఎట్ట కంట్రోల్ అవుతుందో చదివేవాళ్ళం. యుద్ధాల వల్ల, అదే మరి ఫ్యామిన్ వల్ల, లేకపోతే అనేక సమస్యల వల్ల తగ్గుతున్న ఆ రోజు చదివేవాళ్ళం. ఈరోజు ఎకానమీ పెరిగింది, ఆర్థిక పరిస్థితులు మారాయి, ఆలోచన విధానం కూడా మారింది. ఈరోజు మన గ్రామాలు చూస్తున్నా, ఉండేవాళ్ళు కొంతమంది హైదరాబాద్కి వెళ్ళిపోతున్నారు, కొంతమంది అమెరికాకి వెళ్ళిపోతున్నారు, కొంతమంది విదేశాలకు వెళ్ళిపోతున్నారు. ఊర్లు ఖాళీ అయిపోయే పరిస్థితికి వచ్చింది. ఇలాంటి సందర్భంలో మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, నేను ఒక ఉదాహరణ మీరు చూస్తే భారతదేశంలో 1.9కి టీఎఫ్ఆర్ పడిపోయింది. 70 ఓట్లో 5.12 ఉండేది. మన దగ్గర 3.1 ఆ ప్రాంతంలో ఉండి ఈరోజు 1.5కు పడిపోయింది. రాష్ట్రంలో అర్బన్ ఏరియాలు అయితే ఇంకా బాగా తగ్గిపోయింది. సుకుమార్ గారు చెప్పినట్టు ఆయన అర్బన్ సెక్రటరీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ, వాళ్ళ దగ్గర 1.3కి పడిపోయే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఇంకొక విషయంలో కూడా మీరు చూస్తే రోజుకి అంగన్వాడీ సంఖ్య తగ్గుతూ ఉంది. ఎలిమెంటరీ స్కూల్లో పిల్లల సంఖ్య తగ్గే పరిస్థితి వచ్చింది. ఇంకొక పక్కన పెద్దవాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది. 15-59 వయసున్న వారి సంఖ్య 66.4% పెరిగింది. 60 సంవత్సరాల కంటే పైబడిన వాళ్ళ సంఖ్య 9.7% ఉంది. ఇవన్నీ కూడా ఇంకొక పక్కన చూస్తే 100 మంది జనాభాలో 89 మంది పిల్లలు మొదటి రెండో సంతానంగా జన్మించిన పిల్లలే. ఇవన్నిటికి కూడా కారణం పిల్లలను చూసుకునే వాళ్ళు లేరనుకోవడం. నేను కడపలో చూశాను, కడప బెటర్గా ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఫెర్టిలిటీ రేటు కడపలో 1.99% ఉంటే, విశాఖ బాగా డెవలప్ అయిందనుకుంటే 1.32కు పడిపోయింది. రేపు రాబోయే రోజుల్లో విశాఖలో ఉద్యోగాలు మైగ్రేషన్ కడప నుంచి రావాలి, లేకపోతే ఈ సమస్య వచ్చే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే మన 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 10వ స్థానంలో ఉంది, విస్తీర్ణంలో 7వ స్థానంలో ఉన్నాం. అంటే డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ మీరు చూస్తే చాలా డిఫరెన్స్ వచ్చే పరిస్థితికి వచ్చింది. ఇవన్నీ మనం చూసినప్పుడు ఈరోజు మనలో కూడా ఒక చైతన్యం రావాలి. మళ్ళీ చెప్తున్నా,
ఈరోజు చరిత్ర తిరగా రాసే రోజు. అదే పిల్లలే సంపద. ఇదే ఈ ప్రభుత్వం యొక్క విధానం అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఆర్థిక ప్రగతి నాకు ఏమాత్రం అనుమానం లేదు. అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాం. వెల్ఫేర్ డిపార్ట్మెంట్లన్నీ కూడా స్ట్రీమ్లైన్ చేశాం. ఇంకో పక్క డాక్రా ఉమెన్ని ఎక్కడికక్కడ ఎంఎస్ఎంఈలు పెట్టి పారిశ్రామికవేత్తలు కూడా చేయడానికి ముందుకు పోతున్నాం. ఇంకో పక్క P4 తీసుకొచ్చి పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ పెట్టి ఎక్కడికక్కడ వినూత్నమైన విధానంతో ప్రతి ఒక్క ఫ్యామిలీని ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేయమంటున్నాం. మనందరం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. P3 ఉంది, ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్. దీనివల్ల ఒక రోడ్డు వేసాం, ఒక ఎయిర్పోర్ట్ కట్టాం, లేకపోతే ఒక పవర్ ప్రాజెక్ట్ కట్టాం. కొంతమంది ఈ పనులు చేసి దానికి యూజర్ ఛార్జెస్ కలెక్ట్ చేసి అప్పులు కట్టిన తర్వాత కూడా కోటీశ్వరులు అయ్యారు. దీనివల్ల ఆర్థిక అసమానతలు పెరిగాయి, బిలియనర్స్ పెరిగారు. రిలేటివ్గా పూరంతా కూడా రిలేటివ్గా పూరయ్యే పరిస్థితికి వచ్చారు. నేను అందుకనే MBK అన్నాను. మార్గదర్శి బంగారు కుటుంబం. టాప్ 10%, బాటం 20%కి చేయూతనివ్వాలి. వాళ్ళని చదివించడం కానీ, వాళ్ళని హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వడం కానీ, ఆ ఫ్యామిలీని అన్ని విధాలు ఆదుకోవాలని ఒక పిలిపిచ్చాం. ఒకప్పుడు జన్మభూమి కార్యక్రమం ఇచ్చాం. అదే స్ఫూర్తితో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇచ్చాను. అయితే ఇక్కడ మీరు చూస్తే ఆర్థిక అసమానతలు తగ్గి అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వాలనేది ఈ ప్రభుత్వం యొక్క విధానం. అయితే ఇవన్నీ చేయడం చాలా సులభం. అన్నింటికంటే నేను గుర్తుపెట్టుకున్నది పెద్ద సమస్య జనాభా ఏ విధంగా సంరక్షణ చేయాలనేది. అదే పెద్ద సమస్యగా ఉంది. అందుకే ఇప్పుడు మన వాళ్ళు ఒక 5 ముఖ్యమైన విషయాలు తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా ప్రపోజల్సే. నేను జనాభా పెరగాలంటే నన్ను అందరూ విమర్శించారు బిగినింగ్లో. ఇప్పుడిప్పుడు ఒక్కొక్కరే లైన్లోకి వస్తున్నారు. కానీ కొంతమంది మహిళలు కూడా నన్ను విమర్శించారు. ఆ విషయం కూడా చెప్తున్నా. ఏంటి మేమే పిల్లల్ని ఇచ్చేయాలనా అని. కానీ ఓసారి మనం అందరం గుర్తుపెట్టుకోవాలి, అది ప్రకృతి మనకిచ్చిన వరం అంటామా, లేకపోతే ఇంకోటి అంటామా. ఇంకో పక్క ఇటీవల కాలంలో నేను పల్స్ పోలియో వేస్తే తల్లులే వచ్చారు. నేను అడిగా, మీ ఆయన రాడా అని అడిగా. లేదు సార్, మా వాళ్ళేది చెప్పారు సార్ అన్నారు. ఎందుకు నేను అడిగానంటే, పిల్లల్ని పెంచడం అనేది ఒక తల్లి బాధ్యత కాదు, జాయింట్ రెస్పాన్సిబిలిటీ. భార్య భర్త కలిసి పెంచవలసిన అవసరం ఉంది. ఇంకొక పక్కన ఒకప్పుడు ఇంటి పనులు ఆడబిడ్డలే చేసేవారు. ఇప్పుడు వంట గ్యాస్ సిలిండర్లు వచ్చాయి. దానికంటే కూడా ఈరోజు ఎలక్ట్రికల్ స్టవ్ వచ్చింది. ఆన్ చేసి కాఫీ పెట్టాలంటే యూట్యూబ్లో చూసి కాఫీ పెట్టే పరిస్థితి వచ్చింది. మగవాళ్ళందరూ కూడా వంట పనుల్లో ఆడబిడ్డలకు కూడా మీరు సహకరించే రోజు తొందరలోనే వస్తుంది. రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంటి పనులు, వంట పనులు, ఆఫీసు పనులు కూడా ఇద్దరు కలిసి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను ఒక 5 పిల్లర్స్ తీసుకొచ్చాం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మాతృత్వ, సురక్షిత గర్భధారణ, సిజేరియన్ ఆపరేషన్లు తగ్గించడం, అర్హులైన దంపతులకి ఏ విధంగా వాళ్ళకి లీవులు కానీ అవన్నీ ఇవ్వడం. నేను ఎందుకు ఇవన్నీ ఆలోచిస్తున్నానంటే, దీన్ని లాజికల్గా తీసుకుపోవడం కోసం ప్రభుత్వం కూడా చర్చ చేయాలనే ఉద్దేశం చేస్తున్నాం. రెండవది మీరు చూస్తే సంజీవని డిజిటల్ ఆరోగ్య రికార్డు.
ప్రతి ఒక్కరికి ఏ డాక్టర్ని ఇస్తాం, ఫ్యామిలీ ఫిజికల్ డాక్టర్ని ఇస్తాం, ఏది కావాలన్నా అందుబాటులో పెడతాం, మీ మెడికల్ ఖర్చు తగ్గిస్తాం. ఫస్ట్ టైం మీరు చూస్తే రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి 2,50,000 రూపాయలు ఇన్సూరెన్స్ చేసి ప్రతి ఒక్కరి ఆరోగ్యం కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని కూడా మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన ప్రివెంటివ్ హెల్త్, కాస్ట్ ఎఫెక్టివ్, రియల్ టైం మానిటరింగ్ కూడా చేస్తాం. ఇటీవల నేను ఒక విషయం మాట్లాడుతున్నాను, టెక్నాలజీ. నిన్నే తెలంగాణలో ఒక విషయం జరిగింది. పిల్లలు, మీరు ఇక్కడ నేను రాజకీయం మాట్లాడలేదు, కానీ మీరు ఆలోచించాలి. ఒక అతను 2016లో పాస్కో క్రైమ్ చేశాడు. అతని మీద కంప్లైంట్ చేశారు. కొన్ని రోజులు ఎక్కడ తప్పించుకొని తిరిగాడు. తర్వాత పోలీసులు పట్టుకొని కన్విక్షన్ వచ్చింది, మళ్ళా బెయిల్ వచ్చింది. బెయిల్ నుంచి బయట వచ్చాడు. అతనికి ఎంత ఖర్చు ఉందో మీరు ఆలోచిస్తే, దగ్గర ఎవరైతే పాస్కో కేసు పెట్టిన ఫ్యామిలీలో 3, సొంత ఫ్యామిలీలో 3, మొత్తం 6 మందిని ఒకేసారి చంపేశాడు. అంటే మెంటల్ సిక్నెస్ ఇది బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఎందుకు వస్తూ ఉందని మనం ఆలోచిస్తే మనుషుల్లో అన్రెస్ట్ పెరిగింది. సోషల్ మీడియా కూడా లేనిపోని అనర్థాలకు దారితీస్తున్నాయి. ఇంట్లో పిల్లలు, తల్లిదండ్రులు ఉంటారు, వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్లు పెట్టుకుంటారు. ఇంకో పక్క అవర్స్ టుగెదర్ వాట్సాప్ గ్రూపులు చూస్తున్నాం. నేను ఎప్పుడు కూడా ఒకే మాట చెప్పాను, టెక్నాలజీ కావాలి. ఐఎమ్ ది ఫస్ట్ మ్యాన్. ఇప్పుడు మీరు అందరూ ఉన్నారు. ఒకప్పుడు నన్ను అందరూ ఎగతాళి చేశారు. నేను సెల్ ఫోన్ అంటే, నీకు సెల్ ఫోన్ ప్రమోట్ చేస్తావా, పంప్ సెట్ ప్రమోట్ చేస్తావా అంటే, కాదు, 2 కావాలని చెప్పి సెల్ ఫోన్ ప్రమోట్ చేసిన వ్యక్తిని, ఐటీని ప్రమోట్ చేసిన వ్యక్తిని. ఈరోజు ఐటీ మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇష్టానుసారంగా మనం కానీ అడిక్ట్ అయిపోతే, వ్యసనంగానైతే చాలా అనర్థాలకు దారితీస్తుంది. రెండోది ఇటీవల గంజాయి. ఆ టెన్షన్ భరించలేక డ్రగ్స్కు, గంజాయికి అలవాటైపోయి తల్లిదండ్రులు చెప్పినా వినే పరిస్థితిలో లేరు. అందుకే నేను ప్రమోట్ చేసింది టెక్నాలజీ, స్పిరిచువాలిటీ. నాకంటే కూడా యంగ్స్టర్స్కి ఎక్కువ అవసరం స్పిరిచువాలిటీ. యోగా చేయాలి, మెడిటేషన్ చేయాలి, ప్రాణాయామం చేయాలి. అప్పుడే మీరు ఫుల్ పొటెన్షియల్ ఉపయోగించుకొని ప్రపంచాన్ని జయించే శక్తి ఈ యువతకు వస్తుంది, తెలుగు జాతికి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ సంజీవని ప్రాజెక్టులో ఇది కూడా నేను పెట్టాను. ఇప్పుడు నేను ప్రమోట్ చేసేది టెక్నాలజీ, స్పిరిచువాలిటీ ప్రమోట్ చేస్తున్నాను. మూడోది శక్తి, మహిళల ఉపాధి అవకాశాలు పెంచడం. కార్యాలయాల్లో పిల్లల్ని తీసుకుపోతే అక్కడ వాళ్ళందరినీ చూసుకోవడానికి అక్కడ వసతి ఏర్పాటు చేయడం, శిశు సంరక్షణ కేంద్రాలు పెట్టడం, ఉద్యోగులకు కూడా సురక్షిత రవాణా వసతి ఏర్పాటు చేయడం, తల్లి తండ్రులకి పిల్లల పెంపకంలో సమాన బాధ్యత అప్పజెప్పడం. ఇంకో పక్క క్షేమ. 60 ఏళ్ళైతే రిటైర్ అయిపోయామనుకుంటారు. ఒకప్పుడు 70 ఏళ్ళు 80 ఏళ్ళు బతికేవాళ్ళు, ఇప్పుడు 90, 100 సంవత్సరాలు బతికే పరిస్థితికి వచ్చారు. ఎప్పుడైతే మీరు రిటైర్ అయిపోయారని మీ మైండ్లోకి వస్తే మీ బాడీ, మైండ్ 2 డిమినిష్ అవుతాయి. అక్కడి నుంచి సమాజానికి మీరు భారం అవుతారు. అట్లా కాకుండా 24 గంటలు ఏ వయసులో ఉన్నా సమాజ హితం కోసం మీరు పనిచేస్తే సమాజానికి మీరు ఆస్తిగా తయారవుతారు. ఈ విషయం కూడా పెద్దవాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను క్షేమ అనే కార్యక్రమం తీసుకొస్తున్నా. సిల్వర్ ఎకానమీ. ఎవరైతే ఉన్నారో మీరు కూడా ఎకానమీకి ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. అలాంటివి చేయాల్సిన అవసరం ఉంది. గౌరవప్రదమైన వృద్ధాప్యానికి
ఏ విధంగా అవకాశాలను ఇవ్వాలనో ఇస్తాం. మీ ఆరోగ్య సేవలు కూడా చూస్తాం. అది అయిన తర్వాత 5వది నైపుణ్యం. జీవితాంతం నేర్చుకోవాలి. ఈరోజు నేను మీటింగ్ వచ్చాను. మీరేమైనా కొత్త విషయం చెప్తే అది రాష్ట్ర ప్రజానీకానికి ఉపయోగపడుతుందంటే రేపే ఒక పాలసీ తీసుకొచ్చి దాన్ని అమలు చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. అందరం కూడా నేర్చుకోవడం అనేది అనునిత్యం నైపుణ్యాన్ని పెంచుకోవాలి. ఈరోజు మనందరం కూడా ఇన్స్పైరింగ్ టైంలో ఉన్నాం. మళ్ళీ చెప్తున్నా, టెక్నాలజీ ఉంది, నాలెడ్జ్ ఉంది, అవకాశాలు ఉన్నాయి. ఆకాశమే హద్దుగా ఎదిగే అవకాశం ఉంది. కానీ దాన్ని ఉపయోగించుకోవడానికి నాయకత్వం ఉండాలి. ఈరోజు నేను భారతదేశంలోనే కాదు ప్రపంచం మొత్తం చూస్తున్నా నాయకత్వ లేమి ఉంది. ఎక్కడికక్కడ లీడర్షిప్ వ్యాక్యూమ్ ఉంది. ఈరోజు ఇక్కడుండే పిల్లలందరికీ మళ్ళీ చెప్తున్నాను, మీరు మీ జీవితాన్ని ప్లాన్ చేసుకోవడం కానీ మీ క్యారియర్ బిల్డప్ చేసుకోవడం కానీ అన్నిటికంటే ముఖ్యం లీడర్షిప్ క్వాలిటీస్. అన్నీ ఉన్నాయి. ఏ విధంగా ఉపయోగించాలనో ఉపయోగించుకునే శక్తి మీ అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటున్నా. అందుకే ఈరోజు నేనంతా కూడా మీరు చూస్తే మొన్న ఒక మాట అన్నాను. ఈరోజు గవర్నమెంట్లో చాలా స్పష్టంగా పిల్లలు డెలివరీ అవుతానే ఆర్థిక సహాయం చేస్తున్నాం. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ పెట్టి సేఫ్ డెలివరీకి దోహదం చేస్తున్నాం. ఏది మంచో ఏదో చెడో చెప్తున్నాం. అంగన్వాడీ కేంద్రాలు పెట్టి అక్కడ కూడా పిల్లల ఆరోగ్యాన్ని ఆడుకోవడం కానీ వాళ్ళకు కావాల్సిన ఫుడ్ ఇస్తున్నాం. అదే మరి ఫస్ట్ క్లాస్ అడ్మిట్ అయితే 12 వరకు ప్రైవేట్లో కానీ ప్రభుత్వంలో కానీ చదువుకున్న పిల్లలందరికీ తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్న ప్రతి ఒక్క తల్లికి 1,500 రూపాయలు వస్తాయి. 15,000. రెండోది మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒకప్పుడు ఒక్కరికే ఇచ్చేవాళ్ళు. నేను ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 ఇస్తాం. పిల్లలే ఆస్తి, దానికి నిదర్శనం ఒక్కొక్కరికి 15,000 ఇవ్వడం. 5 మంది ఉంటే 75,000 ఇచ్చాం. 6 మంది ఉంటే 1,00,000 రూపాయలు ఇచ్చాం. నేను ఇది పెట్టుబడి అనుకోవడం లేదు, ఖర్చు అనుకోవడం లేదు, బాధ్యత అనుకుంటున్నాను. జనాభాని ప్రోత్సహించడానికి ఇది ఒక మార్గం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పేద పిల్లల్ని బాగా చదివిస్తాం, అవకాశాలన్నీ తీసుకొస్తాం. కానీ ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఈరోజు మనం ఒక సంకల్పం చేయాలి. మనం చైతన్యవంతులు కావాలి. భవిష్యత్ ఏంటో ఆలోచించాలి. ఈరోజు మీరు చూస్తే 3,25,000 రూపాయలు పర్ క్యాపిటల్ ఇన్కమ్. రాబోయే 2047కి 55 లక్షల రూపాయలు పర్ క్యాపిటల్ ఇన్కమ్ చేయాలనేది ఒక సంకల్పం. ఇది సాధ్యం. 15% గ్రోత్ రేటు పెట్టుకున్నాం. అది కూడా చేయగలుగుతానన్న నమ్మకం ఉంది. అయితే ఇవన్నీ చేసేటప్పుడు మళ్ళీ నేను అడిగేది, జనాభా లేకపోతే మనం అనుకున్న లక్ష్యాలు నెరవేర్చలేం. జనాభా కానీ సంరక్షణ చేసుకోగలిగితే, బ్యాలెన్స్ చేయగలిగితే 2047కి స్వర్ణాంధ్రప్రదేశ్ కాదు, 2040కి స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించే శక్తి మన యువతకు ఉంది. కొన్ని సంస్కరణలు తెచ్చినప్పుడు కొన్ని కొత్త ఆలోచనలు పంచుకున్నప్పుడు చాలామంది ఎగతాళి చేశారు. మొన్న నేను ఒక మాట చెప్పాను, 3వ చైల్డ్ గాను ఉంటే అలాంటి వారికి 30,000 రూపాయలు అదనంగా ఆర్థిక సహాయం చేస్తా ఉంటే చాలామంది విమర్శించారు. నేను ఇప్పుడు దానికోసమే ఆలోచిస్తున్నా, ఏం చేస్తే మీ అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందో. 4వ శనివారం సంజీవిని ప్రాజెక్ట్ కింద ప్రజల్లోకి వెళ్ళి
ఒక 4-5 సార్లు మాట్లాడిన తర్వాత అందరూ ఒప్పుకున్న పాలసీ పెట్టి మొట్టమొదటిసారిగా ప్రపంచానికే ఒక ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్లో పిల్లలే సంపద జయప్రదమైందని నిరూపించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఒకప్పుడు నేను ఇంకుడు గుంతలు మాట్లాడితే ఎగతాళి చేశారు, క్లీన్ అండ్ గ్రీన్ అంటే ఎగతాళి చేశారు, విజన్ 2020 అంటే వెక్కిరించారు, కంప్యూటర్ అంటే కూడు పెడుతుంది అన్నారు. నేను ఆ రోజు చెప్పిందన్నీ వాస్తవాలైనాయి. ఇప్పుడు కూడా చెప్తున్నా, పాపులేషన్ మేనేజ్మెంట్ ఈజ్ ఎ రియాలిటీ. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఒక గొప్ప వారసత్వ సంపద ఫ్యామిలీ. అది ఒక భారతదేశానికే సొంతం. ఈరోజు ప్రపంచం అంతా మీరు చూస్తే మెటీరియలిస్టిక్ హ్యాపీనెస్కి అలవాటు అయిపోయారు. కుటుంబాన్ని కూడా మెటీరియల్స్ అనుకునే పరిస్థితికి వచ్చాం. భార్యాభర్త బాంధవ్యాలు తగ్గిపోయే పరిస్థితికి వచ్చాయి. పిల్లలు తండ్రి దగ్గర అప్పు తీసుకొని తండ్రి పిల్లలకు అప్పు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అంటే ఎక్కడికి పోతానో మనకే అర్థం కావడం లేదు. కొంతమంది తండ్రులు నేను చూశాను. ఈరోజు కూడా ఒక ఆయన వచ్చాడు. తండ్రి తల్లి కష్టపడి ఆస్తి సంపాదిస్తే వాళ్ళని బయట పంపించేసి ఆ ఆస్తి కబ్జా చేసే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఇలాంటివి పోవాలంటే మన ఫ్యామిలీ వారసత్వాన్ని కాపాడుకోవాలి. నేను ఇప్పుడు వచ్చినప్పుడు అడుగుతున్నాను కొత్తగా పెళ్ళైన వాళ్ళందరినీ, మీరు ఎవరెవరింట్లో ఉంటారని. చాలామంది నేను నా భార్య ఇద్దరు ఉన్నామని చెప్తున్నారు. కొంతమంది మా మగవాళ్ళైతే పిల్లలైతే మగపిల్లలైతే మా నాన్న మా అమ్మ కూడా ఉందంటున్నారు. కొంతమంది మా నాన్నకి చెప్పినా రావడం లేదు, ఊర్లోనే ఉన్నాడు అంటున్నాడు. నేను ఎందుకు ఇవన్నీ అడుగుతున్నానంటే మన బాధ్యత చిన్న చిన్న సమస్యలున్నా అవి పరిష్కారం చేసుకొని కుటుంబ వ్యవస్థని కాపాడుకుని ప్రపంచానికి ఆదర్శంగా ఉండవలసిన బాధ్యత భారతదేశం పైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు చూడండి, భారతదేశ కుటుంబ వ్యవస్థ, దానికి కారణం ఈ దేశంలో వారసత్వంగా వచ్చిన సంపద. హిందూ కుటుంబాలు కానీ ముస్లిం కుటుంబాలు కానీ కడకు క్రిస్టియన్ కుటుంబాలు కూడా ఇండియన్ కుటుంబాలు డిఫరెంట్గా ఉంటాయి ప్రపంచం కంటే. అది మన దేశం యొక్క ప్రత్యేకత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మళ్ళీ మీ అందరినీ కోరుతున్నా, ఈరోజు సంపద సృష్టించడం చాలా కష్టమైన పని, అయినా అది సాధ్యం. కానీ అతి కష్టమైన పని నా జీవితంలో నేను టేకప్ చేసింది, ప్రజలు ఉంటేనే సంపద, జనం ఉంటేనే అభివృద్ధి, అప్పుడే నిజమైన సమాజం, అదే నిజమైన భవిష్యత్తు. దీనికోసం ఈరోజు సంకల్పం చేయడం నా జీవితంలో మళ్ళీ చెప్తున్నా, ఇది ఒక హిస్టారికల్ డే, హిస్టారికల్ మూమెంట్. ఇది నేను ఒక్కడనే అనుకుంటే సాధ్యం కాదు. నేను పదే చెప్తున్నాను, హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ మనందరి ఉద్దేశం. అలాంటి సమాజం ఉండాలంటే ఆ సమాజంలో పిల్లలే సంపద అనేది ప్రతి ఒక్కరి నోట రావాలి. ఈరోజు ఇక్కడుండే పెద్దవాళ్ళు, వెనక నుండే పిల్లలు కూడా మీలో కూడా ఆలోచన రావాలి. నేను ఒకప్పుడు చెప్పాను, బ్రేక్ సైలెన్స్, టాక్ అబౌట్ ఎయిడ్స్ అని మాట్లాడా. ఎప్పుడు మాట్లాడాను? 25 సంవత్సరాల కంటే ముందు. ఆ రోజు నేను మాట్లాడకపోతే ఎవరూ మాట్లాడడం లేదు. ఎవరైనా మాట్లాడితే అదొక స్టిగ్మాగా వేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు నేను చెప్పగలుగుతున్నా, ఆ రోజు నేను గట్టిగా మాట్లాడితే ఈరోజు అవగాహన పెరిగి ఎయిడ్స్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఎరాడికేట్ చేసే పరిస్థితికి వచ్చామంటే అది మనందరి సంకల్పం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కాబట్టి 2026 ప్రపంచ జనాభా దినోత్సవం
అంబేద్కర్ కల్చరల్ సెంటర్లో సమావేశమయ్యాం. రాష్ట్రం మొత్తం ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, పిల్లలే సంపద, పెద్ద కుటుంబమే శ్రీరామ రక్ష, మైక్రో ఫ్యామిలీ కాదు. అందరం కూడా కుటుంబం అంతా కలిసి ఉండవలసిన అవసరం ఉంది. అది మన ఆనందానికి కారణం అవుతుంది. అలాంటి భారతదేశాన్ని మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ గురించి ముందుకు పోతున్నారు. నేను స్వర్ణ ఆంధ్రప్రదేశ్, మొన్నే మీరు చూస్తే జొన్నగిరి అనే గ్రామంలో కర్నూలు జిల్లాలో ఒక వెనుకబడిన జిల్లాలో గోల్డ్ మైన్ పడింది. ఆ నగరం చూస్తే అశోకుడి కాలంలో 4th రాజధాని ఏదంటే అప్పటి స్వర్ణగిరి ఇప్పుడు జొన్నగిరి అయింది. మళ్ళీ దాని పేరు మార్చి స్వర్ణగిరిగా పెట్టి స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా మనం ముందుకు పోతున్నామని మీ అందరికీ తెలియజేస్తున్నా.